రాగి సంకటికి ముందుగా మనం బ్రౌన్ రైస్ని ఉడకబెట్టుకుంటున్నాం అనమాట. దగ్గరికి అయ్యి ఉడికింది అనుకున్నప్పుడు రాగి పిండి కలిపేసి మనం వేసి కొద్దిగా రాగి పిండి కూడా పైన వేసి పెట్టేస్తాం అనమాట. ఎగ్ పులుసుకి మనం ఉడకబెట్టుకుంటున్నాం కదండి. అన్నీ ఆనియను, పచ్చిమిర్చి, టమాటో, 4 మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు. ఇది ఇప్పుడు కొద్దిగా ఆరనిచ్చి మిక్సీ పట్టేసి ఇందులో వేసేద్దాం. ఎగ్ పులుసుకి అవన్నీ వేయించిన మిక్సీ పట్టు ఎగ్ పులుసుకి అవన్నీ టమాటోలు అన్నీ వేసాం కదా, మిక్సీ పట్టుకొని మళ్ళీ మూకుళ్ళు వేసి కొద్దిగా హాట్ వాటర్ మరగబెట్టుకున్నాం కదా, అది వేద్దామండి. అందులోని హాట్ వాటర్ వేసి పులుసు పెట్టుకుంటున్నాను. ఇందులోనే ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుంటాను. చింతపండు రెడీగా ఉంది కదా నాకు, లేదంటే కొద్దిగా నానబెట్టుకొని మన పులిపై సరిపడా వేసుకోవాలి. సాల్ట్, కొద్దిగా పసుపు, సరిపడా మనం ఇది కావాలి. రాగి సంగట్లో కాబట్టి ఇంత పలుచగా చేసుకుంటున్నాను. ఇది మరిగాక చెక్కదనం చూసుకొని కొద్దిగా వాటర్ కలిపి ఎగ్గులు వేసుకోవడం. కొద్దిగా చెక్క పడుతుందమ్మా, అందుకని నేను 5 గుడ్లు తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ చిన్న ఘాట్లా పెట్టుకొని ఇది లోపలికి వెళ్ళాలి. ఇలా పులుసు లోపలికి వెళ్తాం. దించే ముందు మనం కొత్తిమీర జల్లుకున్నాం. ఈ లోపల ఒక రాగి సంకటికి రైస్ రెడీ అవుతుంది. అది బ్రౌన్ రైస్. కొద్దిగా కొత్తిమీర ఇక్కడ వేసుకుంటున్నాం. దించాక మన బౌల్లో తీసేకి కూడా కొద్దిగా వేసుకుంటాం. పులుపు, సాల్ట్, మసాలా అన్నీ, మిరియాలు అన్నీ సరిపోయాయి కరెక్ట్గా. చూసుకోవడమే మనం. పులుపు చాలలేదు, కొద్దిగా చింతపండు వేసుకుంటాం. రాగి ముద్ద మీద మనం అది వేసుకోవడం. రాగి సంకటికి ఇది వేసుకొని ఇలా కలుపుకొని కొద్దిగా మనం చెయ్యి కూడా శుభ్రం కలుపుకొని చెయ్యి కూడా కడుక్కోవాలండి. బాగా హైజీనిక్గా చేసుకోవాలి కదా, అది పెట్టుకుంటాం. అది వేసేసి కొంత రాగి పిండిని కూడా వేసామనుకోండి, బ్రౌన్ రైస్ ఉడికాక సరిపోదు. చూద్దాం. బ్రౌన్ రైస్ రెడీ అయిపోయింది కాబట్టి మనం పిండిని వేసేసుకొని కొద్దిగా చిన్న మంట పెట్టి పిండి కూడా 2 స్పూన్లు 2-3 స్పూన్లు వేసి మనం 1 నిమిషం పాటు పెట్టి కాసేపటికి తిప్పుదామండి. నెయ్యి వేసుకొని తిప్పాలన్నమాట. నీళ్ళు అలాగ అయిపోయాక మనం అదంతా ఇలా బాగా కలిపెట్టాలండి. నెయ్యి కూడా కొద్దిగా వేసుకుందాం. దగ్గరికి అలా అయిపోతుంది. ఇప్పుడు మనం అలా తిప్పడమే. దగ్గరికి అయ్యాక చూపిస్తాను. అలా తిప్పితే అయిపోతుంది. ఇదిగోండి ఇలా ముద్దగా అయిపోయింది కదా రాగి సంకటి. నేను బ్రౌన్ రైస్తో చేసుకున్నాను. దాన్ని మనం కొద్దిగా ఆయిల్ పట్టుకొని ఇలా కావాలంటే తీసుకోవచ్చు. కాలుతుంది కదా చెయ్యి. ఇలా ప్లేట్లో పెట్టి
ప్లేట్లో పెట్టి దాని మీద ఇదిగోండి కొత్తిమీర వేసాను కదా, దాన్ని తీసుకెళ్ళి దాని మీద వేయడం. మనం నాటుకోడిగా వండుకోలేం కదా, వండుకునే వాళ్ళు వండుకోవచ్చు, లేదంటే కోడిగుడ్డుతో కూడా హ్యాపీగా తినచ్చు. తిన్నాక మనకు కావాలంటే ఉండలు ఎప్పటికప్పుడు నేతితోటి మనం చేసుకొని ఉండలు పెట్టుకోవాలన్నమాట. అది టుడే మై లంచ్. ఓకే, బాయ్.